గుంటూరు నందివెలుగు రోడ్డులో ఆర్ఓబి నిర్మాణం నత్తనడకన సాగుతోంది. గత జగన్ రెడ్డి ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. దీంతో కూటమి ప్రభుత్వం పనులు తిరిగి ప్రారంభించే చర్యలు చేపట్టింది. అయితే జగన్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్య వైఖరితో పనులు ఆపేసిన కారణంగా ప్రస్తుతం పై వంతెన నిర్మాణం వ్యయం పెరిగిపోయింది. అయినా కూటమి ప్రభుత్వం పనులు పూర్తి చేసేందుకు చర్యలు మొదలుపెట్టింది. గుంతలతో కూడిన సర్వీస్ రోడ్డు, వెక్కిరిస్తున్న సిమెంట్ పిల్లర్లు, నిర్మాణం పూర్తయిన కొద్ది ప్రాంతంలో గాలిలో తేలాడుతున్నట్లు కనిపిస్తున్న వంతెన. ఇది పాత గుంటూరు సమీపంలోని నందివెలుగు పై వంతెన పరిస్థితి. గుంటూరు నుంచి నందివెలుగు వెళ్లే మార్గంలో రైల్వే గేటు స్థానంలో పై వంతెన నిర్మాణానికి రైల్వే R&B శాఖలు 31 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు రూపొందించాయి. 2016-17లో టెండర్లు పిలిచారు. ఒప్పందం ప్రకారం 2019లో నిర్మాణం పూర్తి కావాలి. రైల్వే శాఖ పరిధిలో 3 కోట్లతో చేయాల్సిన పనులను గుత్తేదారు 2020లో ప్రారంభించి 2021 నాటికి పూర్తి చేశారు. లెస్ జీఎస్టీ ఇతర పన్నులు పోగా 20.02 కోట్లతో గుత్తేదారు ఒప్పందం చేసుకున్నారు. R&B తరఫున గుత్తేదారు 2019 ప్రారంభం నాటికి 25% పనులు పూర్తి చేశారు. అనంతరం రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయి. అయితే పెండింగ్ బిల్లులు కొంతమేర చెల్లించడంతో 2022 అక్టోబర్లో పనులు ప్రారంభించి 6 నెలల పాటు నిర్మాణాలు చేశారు. 2023 మార్చి నాటికి 46% పూర్తయ్యాక 5.20 కోట్ల బిల్లులను ప్రభుత్వానికి పంపినా స్పందన లేదు. 2024 జనవరిలో కోర్టు ఆదేశాల మేరకు పెండింగ్ బిల్లు మంజూరైంది. అయితే పనులు చేసినా జగన్ రెడ్డి ప్రభుత్వం నుంచి బిల్లులు వచ్చే పరిస్థితి లేదని గుత్తేదారు మౌనంగా ఉండిపోయారు. R&B పరిధిలో మొత్తం 21 స్లాబ్లకు గాను 5 స్లాబ్లతో పాటు పిల్లర్లు వేశారు. ఇరువైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణం సగమే చేశారు. 900 మీటర్ల మేర నిర్మించాల్సిన డ్రైన్ను 600 మీటర్ల వరకు పనులు చేశారు. దీంతో ఈ మార్గంలో రాకపోకలకు సమస్య అవుతోంది. వంతెనకి ఇరువైపులా నిర్మిస్తున్న సర్వీస్ రోడ్లు పూర్తి కాక నిత్యం వాహనాల రద్దీతో దుమ్ము ధూళి ఇళ్లలోకి చేరుతూ ఉండడం స్థానికులకు ఇబ్బందిగా మారింది. గేటు పడితే ఇరువైపులా వాహనాల రద్దీ పెరిగి అరగంట పాటు ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది. మూలాన మేము గత 8-9 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం. పొలం పోవాలన్నా కూడా అరగంట సేపు బ్రిడ్జి ఈ రైల్వే గేట్ వేయటం సరిపోతుంది. ఈ గేట్ వేసిన సందర్భంగా మేము పనులు కూడా మానుకొని చాలా టైం తీసుకుంటుంది. దయచేసి ఈ చంద్రశేఖర్ గారు చేసిన దీనికి మాకు తొందరగా ఈ పనులు అవుతాయని మేము ఆశిస్తూ మేము చేస్తున్నాము. మరి ఈ బ్రిడ్జి అతి తొందరగా బ్రిడ్జిని తయారు చేసే ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నాం. 7-8 సంవత్సరాల పైన అవుతుంది. ఈ 7-8 సంవత్సరాల నుంచి కూడా ఈ బ్రిడ్జి యొక్క పనులు ఏంటంటే చాలా నత్తనడకన సాగుతున్నాయి. సో క్రితంసారి గవర్నమెంట్లో కానీ మరి ఈ గవర్నమెంట్కి వచ్చి కూడా ఆల్మోస్ట్ అలా 1 సంవత్సరం పైన అవుతుంది. మన ఈ మధ్య పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా వచ్చి కూడా ఏదో శంకుస్థాపన చేసి మొదలు పెడతా ఉన్నారు. మరి ఇంతవరకు మళ్ళీ ఆ జాడ ఏం లేదు. ఏంటంటే ప్రజలు చాలా నరకయాతన పడతా ఉన్నారు. ఇక్కడ నుంచి బైపాస్ వెళ్ళాలంటే ఇక్కడ మాకున్నటువంటి రైల్వే గేటు గతంలో 40 అడుగులు 60 అడుగులు పెద్ద రోడ్డు ఉండేది. ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ వల్ల ఏంటంటే దాన్ని తగ్గించేసి కొద్దిగా 10 అడుగుల్లో గేట్ పెట్టారు. దీనివల్ల ఏంటంటే రైలు పోయినప్పుడల్లా ఒక అరగంట ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బంది పడతా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నందివెలుగు ROBపై జూన్ నెల 22న సమీక్షించారు. గుత్తేదారుకు 2 వారాల సమయం ఇచ్చి పనులు ప్రారంభించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గుత్తేదారు పాత ధరలకు పనులు చేయలేనని చెప్పడంతో ఇంజనీర్లు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ROBల విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. గుంటూరులో శంకర్ విలాస్ కూడలి రింగు రోడ్డు వద్ద 2 పై వంతెనలకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు దాని మీద చొరవ తీసుకొని కేంద్రం నుంచి పూర్తిగా 100% నిధుల్ని రాబట్టేటువంటి విషయంలో కానీ దీని మీద శ్రద్ధ చేసి ఈ బ్రిడ్జికి అవసరమైనటువంటి నిధుల్ని సేకరించి దీన్ని ప్రారంభించడానికి ముందుకు రావడం చాలా సంతోషం. 100% రైల్వే డిపార్ట్మెంట్ ఫండ్స్ తోటి ఈరోజు ఇన్కంప్లీటెడ్ వర్క్ ఏదైతే ఉందో అదంతా కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. కాబట్టి త్వరలోనే దానికి
టెండర్స్ కూడా పిలిచి రైల్వే R&B డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ప్రాజెక్ట్ను కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అధికార యంత్రాంగం అందరూ కూడా కావాల్సిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావాల్సిన ఇన్ఫర్మేషన్ సకాలంలో ఇస్తూ త్వరితగతిన ఫాలోఅప్ చేసుకుంటూ సెంట్రల్ మినిస్టర్ గారు ఫాలోఅప్ చేసుకుంటూ ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ శాంక్షన్ కావడానికి కృషి చేస్తున్నారు. వంతెన పూర్తి చేస్తే గేటు మూసేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఏళ్ల తరబడి ఈ ప్రాజెక్ట్ అలాగే ఉండిపోవడం వల్ల రైల్వేకు కూడా ఇబ్బందిగా మారింది. అందుకే రైల్వే ఈ విషయంలో ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది. టెండర్ల ప్రక్రియ పూర్తయి పనులు తిరిగి ప్రారంభించేందుకు మరో 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది చివరకు పై వంతెన అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.